హలో రే మామ, అలా బయటికి వెళ్ళేసి ఒక మంచి బిర్యానీ తిందాంరా. ఇంట్లో మీ చెల్లి చేసిన వంటలు తిని తిని నాలుగు సప్పబడిపోయి ఎక్కడ రుచి తెలియకుండా పోతుందేమో భయంగా ఉంది మామ. మీ చెల్లికి తెలిసిందల్లా ఒకటే, పప్పు. జైల్లో ఖైదీలు కానీ 4 రకాల వంటలు ఉంటాయి మామ. ఈ పప్పు తిని తిని గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టుబ్బరి వచ్చి పైకి పోయేలా ఉన్నా మామ. ఈ పప్పు నా ప్రాణానికి వచ్చింది మామ. అయినా పెళ్ళికి ముందేమో వంటలు నేర్చుకోరు, తల్లిదండ్రులు చేసి పెడితే తిని కూర్చొని పెళ్ళి తర్వాత భర్తల మీద ప్రయోగాలు చేస్తుంటారు. దాని మొహం, దానికి వంట రాదు ఏం రాదు, కానీ నువ్వు వచ్చి వెళ్దాం. ఎవరండి? మా ఫ్రెండ్లేవే. నువ్వు బాగా బిర్యానీ చేస్తావని చెప్తున్నా, అందుకే వాడిని ఈరోజు ఇంటికి పిలుస్తున్నా. అరే, ఈరోజు ఇంటికి వచ్చి మీ చెల్లి బిర్యానీ చేస్తుంది, ఇద్దరం కలిసి ఈరోజు ఇంట్లో తిందాం, ఓకేనా? అమ్మ జరుంటే డైరెక్ట్గా పాడు కట్టేసిండేది.